ఇమేజ్ చూడండి, దానిని బట్టి కొన్ని ఉదాహరణలు చెప్పడం మనం నేర్చుకుందాం. క్రిస్టియన్ ఎథిక్స్. ఎంతమంది మరి ఈ పదాన్ని విన్నారో నాకు తెలియదు, కానీ చాలా విలువైనది. ఇక రేపటి దినాన్ని మనం చేసుకోబోయేది ఎన్నవ స్వతంత్ర దినోత్సవం? 35. ఇన్నేళ్ల స్వతంత్ర జీవితంలో క్రైస్తవులుగా మన మోరల్స్ మనం ఏం చూపిస్తున్నాం బాగా వినాలి. ముఖ్యముగా యంగ్స్టర్స్ బాగా వినాలి. ఎందుకంటే మోరల్ మనకు తెలియకపోతే మన లైఫ్ మనకు తెలియదు. ఈ సొసైటీలో మోరల్గా నేను బతుకుతాను అనడానికి నీకు రైట్ స్కేల్ ఈ బైబిల్ తప్ప ఇంకెక్కడా మీకు ఇవ్వదు. క్రిస్టియన్ ఎథిక్స్ అని మనం ఎందుకు ఆ ట్యాగ్ లైన్ లేదా ఆ టైటిల్ మనం ఇవ్వాల్సి వచ్చిందంటే, క్రిస్టియన్ ఎథిక్స్ మాత్రమే సొసైటీని ఉద్ధరించగలదంటే ఎస్, క్రిస్టియన్ ఎథిక్స్ మాత్రమే ఉద్ధరించగలదు. ఇది గర్వంగా చెప్పుకోవచ్చు. ఎథిక్స్ అన్న పదానికి మోరల్స్ అన్న మరొక పదానికి రకరకాల పురాతనమైన పదాలు తగిలించారు. తెలుగులో క్రైస్తవ నైతిక విలువలు. ఎందుకు ఈ క్రైస్తవ నైతిక విలువలు మనం గూర్చి ధ్యానించాలి అంటే, ఇది మన లైఫ్ని, మన దేశాన్ని ప్రక్షాళన చేస్తుంది. నన్ను చాలా భారభరితంగా ఆలోచింపజేసిన సబ్జెక్ట్ ఇది. మీరు జాగ్రత్తగా వినాలి. మీరు చూడండి, ప్రాక్టికల్గా మన వాక్యంలోకి వెళ్ళొద్దు. ఒక వాక్యాన్ని టచ్ చేసి ఈ వారానికి ఎక్కువ ఉదాహరణలు తీసుకుంటాం. ఇది ఒక్క భాగంతో తేలేదు కాదు. దీనికి సిద్ధమా? ఇది తెలిస్తే నువ్వెందుకు సినిమా చూడకూడదో నీకు తెలుస్తుంది. ఇది తెలిస్తే నువ్వెందుకు ఎదుటి వారిని కామెంట్ చేయకూడదో నీకు తెలుస్తుంది. ఇది తెలిస్తే మీ అమ్మ నాన్న కళ్ళల్లో నువ్వెందుకు కన్నీరుకు కారకుడుగా ఉండకూడదో నీకు తెలుస్తుంది. ఈ క్రిస్టియన్ ఎథిక్స్ నీకు తెలిస్తే నీ స్వభావాన్ని బట్టి అనేకులు ఎలా నడుచుకోవాలో నువ్వు ఒక రైట్ డెమోగా ఉంటావు. దానికి ఒక ఉదాహరణతో బయలుదేరదాం. ఒక వాక్యాన్ని రోమిలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం, అనుకూలమును, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుట. ఈ 2 వారాలు మనం తీసుకునే బేస్ రెఫరెన్స్ ఏంటంటే 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదని అనుసరింపక అన్నాడు. ఏంటట? ఈ లోకానికి ఒక మర్యాద ఉంది, ఈ లోకానికి ఒక మోరల్ ఉంది, ఈ లోకానికి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. కానీ బైబిల్ అంది వాటిని ఫాలో అవుతుంది. మీకు ఎంతమందికి ఈ మాట పొడుస్తుందో నాకు తెలియదు. ఈ లోకానికి ఒక మర్యాద, ఈ లోకానికి ఒక మార్గం, ఈ లోకానికి ఒక ట్రెండ్ ఉంది, ఈ లోకానికి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, ఈ లోకానికి కొన్ని మోరల్స్ ఉన్నాయి. బైబిల్ అన్నీ దాన్ని ఫాలో అవుతుంది. బైబిల్ ఎందుకు ఫాలో అవ్వకూడదంటే, ఈ లోకం దగ్గర తినంగా ఒక్క మోరల్ లేదట. సరిగ్గా ఒక్క మోరల్ని స్టాండ్లో నిలబడి ఇది రైట్ మోడల్ అని చెప్పడానికి లోకము దగ్గర రైట్ మోరల్
ఒక్కటి కూడా లేదంట. మీకు ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఉదాహరణకి నువ్వే ఉన్నావు, నేనే ఉన్నాను. ఒక్కడి దగ్గరికి వెళ్ళి అంటాం, రేయ్ అది అలా చేయకురా అంటాం మనం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వరే అలా చేయకురా అని నేను అంటున్నాను. అలా చెయ్యొద్దని, అలా చేయకూడదని ఏ కొలతతో నేను అంటున్నా? దీని లాజిక్ అంటారు. క్రిస్టియన్ ఎథిక్స్కి, సొసైటీకి, క్రిస్టియన్ ఎథిక్స్కి, ఫ్రీడమ్కి సంబంధం ఉందంటే చాలా సంబంధం ఉంది మానవ బతుకులకి. ఇవి చెప్పడం ఎవడో మీకు, మనకెవరు చెప్పరు. మనకి ఎంతసేపు చెప్పినా ఏం చెప్తారంటే, బైబిల్ ఆయన అలా ఉన్నాడు, నువ్వు ఎలా ఉన్నావా, ఈయన ఎలా ఉన్నాడు, నువ్వు అలా ఉన్నావంటే మనం ఎప్పటికీ అలా ఉండం. ఎందుకో చెప్పినా, మనకి మోరల్స్ అంటే ఏంటో తెలియదు. నీకు మోరల్స్ అంటే ఏంటో తెలిస్తే, క్రిస్టియన్ మోరల్స్, క్రిస్టియన్ ఎథిక్స్ అంటే ఏంటో తెలిస్తే, కింగ్ డేవిడ్లో ఎలా ఉండాలి నీకు తెలుస్తుంది. నీ క్రిస్టియన్ ఎథిక్స్ తెలిస్తే, జోసఫ్లా నీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి నీకు తెలుస్తుంది. క్రిస్టియన్ ఎథిక్స్ నీకు తెలిస్తే, బ్యూటిఫుల్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నావో మన బైబిల్లో, ఆ ఫ్యామిలీ యొక్క ఇమేజ్, ఎక్స్ప్రెస్ ఇమేజ్ నువ్వు కూడా చూపించుకో. కంపేర్ చేస్తే అవ్వదు. మరలా చెప్తున్నాను, కంపేర్ చేస్తే అవ్వదు. కంపేర్ చేసేలో కంటెంట్ ఏంటంటే ఎథిక్స్ మనం నేర్పించాలి. వాటిని గూర్చి ధ్యానిస్తున్నప్పుడు బైబిల్ స్పష్టముగా, మోమాటం లేకుండా, ఘంటాపదంగా, మనం ముఖము తిప్పుకోలేనంతగా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ లోకాన్ని మీరు అనుసరించొద్దు. ఈ లోకానికి ఉన్న మర్యాద అంటే మోరల్, దీనికున్న మర్యాద, దీనికున్న ఎథిక్స్ ఏదైతే చెప్పుకుంటుందో దాన్ని మీరు అనుసరించవద్దు. ఎందుకంటే ఈ లోకము ఒక్కొక్క దిక్కున ఒక్క మోరల్ చెప్తుంది. దీనికి స్టాండర్డ్గా ఒకటి లేదు. దీనికి ఉదాహరణకే చెప్తున్నాను, రే ఆ తప్పు చేయొద్దురా నేను అంటున్నాను, తిరగేసి నన్ను అడుగుతాడు ఎందుకు చేయకూడదు. అప్పుడు నేను చెప్పే మాట అని చెప్పినా, నాకు అలా అనిపిస్తుందిరా చేయకంటాను నేను. ఇప్పుడు నా మోరల్ ఏమై ఉందంటే, మొదటి ఎగ్జాంపుల్ మీరు బాగా వినాలి. నువ్వు ఆ తప్పు చేయొద్దని నేను ఎలా అంటున్నానంటే, నా ఇంట్యూషన్ అంటే అంతరంగం, నా అంతరంగంలో తోసిన దానిని బట్టి నేనేమంటున్నానంటే అలా చేయకురా అంటున్నాను. నా అంతరంగానికి ఇలా తోసింది కాబట్టి ఆయన అలా చేయొద్దు అంటున్నాను. ఆడంతరంగానికి అలా తోసింది కాబట్టి ఆడ అలా చేస్తున్నా అంటే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఆ మోరల్ ఏమైంది, మారిపోయింది. అందుకే పౌలు అంటున్నాడు, దీనిని ఫాలో అవ్వద్దు. ఎందుకంటే ఒక్కొక్కడు చెప్పుకుంటూ భుజాలు ఎగరేసుకుంటూ తిరుగుతారు ఈ లోకంలో. వీడు తప్పు అంటాడు, అది నాకు ఆడు రైట్ అంటాడు. వాడి దగ్గరికి వెళ్ళేసరికి వాడు చెప్పే మోరల్ మారిపోద్ది. కోర్టులైనా ఎక్కడైనా ఈ లా లేదా ఎక్కడైనా మీరు చూడండి, ఈ మోరల్స్ గురించి మనకి ఎక్కడ ఈ సెషన్స్ మనకు రావు, ఈ సెక్షన్స్ మనకు రావు. ఎందుకంటే అది బైబిల్లో మాత్రమే ఉంది కనుక. ఇంకా చెబుతున్నాడు చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందడి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మొదటగా నువ్వు అది చెయ్యొద్దురు అన్నప్పుడు ఎందుకు చేయొద్దురు అంటే, నా ఇంట్యూషన్ అలా ఉంది, దాన్ని నేను చెయ్యొద్దని చెప్తుంది కనుక చేయకట్టున్నాను. నాకు అలా చెప్తుంది నా అంతరంగం, వాడు అంతరంగం చేయమంటుంది. అది ఏదైనా. రెండవది ఏంటంటే, మరొకడు చూసేసరికి ఒకడిని చూసిన వెంటనే నచ్చుతాడు మనకి, ఒకడిని 10 సంవత్సరాలు చూసినా నచ్చడు మనకి. మీరు అబ్జర్వ్ చేశారు లేదా? ఎలా ఫ్రెండ్ అయిపోయాడు రా, ఎందుకు అలా అయిపోయాడండి అంటాం. ఎలా పడిపోయావు ఆవిడకి అని చెప్పండి, అలా పడిపోయాను అంటాడు. అది ఎలా పడిపోయావు, ఎందుకో ఆ 2 నిమిషాలు ఆమెను చూసేసరికి నాకు ఎందుకో చెప్పండి అలా అనిపించింది అంటాం. చూసారా, మీరు డెఫినేషన్స్ ఎలా మారుతున్నాయో చూడండి. అతనితో 2 నిమిషాల్లో తనతో నువ్వు లైఫ్ జర్నీ చేయాలని ఎలా డిసైడ్ చేసుకున్నావు తల్లి అని అడగనంటే ఆవిడ చెప్పేది, తన ఫేస్ చూసేసరికి నాకు అలా అనిపించేసింది అంటుంది. కానీ తర్వాత అనిపిస్తుంది, చెప్పండి, అనిపించింది కరెక్ట్ కాదండి. మీరు చూడండి,
ఫేస్ను బట్టి, మనస్సును బట్టి, అంతరంగాన్ని బట్టి మనం కొన్ని కొలతలు చూస్తూ మనం అంటాం, నాకు అలా ఉండాలనిపించింది అని. ఒకరిని 2 నిమిషాలు చూస్తే వాడితో ఉండాలనిపిస్తుంది. ఒకరిని 10 years చూసినా వీడి ముఖం చూస్తే నాకు నచ్చదు అంటున్నాం మనం. ఒకరిని చూసిన వెంటనే నచ్చుతున్నాడు, ఒకరిని ఎంత చూసినా. అందుకే చూడండి, మనం ఎంత చెప్పండి వాడి గురించి మంచిగా, అది నచ్చడం మనకి ఎంత పొగడండి వాడు నచ్చడం మనకి. ఎందుకంటే వాడి మీద మన మనసు ఒప్పుకోవట్లేదు. ఎక్కడికక్కడే మారిపోతుంది చూడు, ఎక్కడికక్కడే మారిపోతుంది. మరలా చదువుదాం వచ్చినాను, మీకు ఎగ్జాంపుల్గా వచ్చినాను చదువుతాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోండి. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి. పాలిటిక్స్ మీద కనీసం అవగాహన ఉందిగా? నాకు అంత తోపేం కాదు, జస్ట్ వినండి. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో పెద్ద కామెంట్స్ వచ్చి ఎంతమంది గమనించారు? ప్రభుత్వం బాగా పాలించట్లేదండి అన్నారు. ఏంది భయ్యా అని అడిగారు ఇంటర్వ్యూలో. బ్రాండ్ మార్చేశారండి అన్నారు. ఏ బ్రాండ్ చెప్పండి? గత కాలపు ప్రభుత్వాలు అమ్మిన బ్రాండ్స్ ఈ ప్రభుత్వం అమ్మట్లేదండి. అందుకే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చెప్పండి, ఈ ప్రభుత్వం మంచిదో చెడ్డదో ఈ మందు బాబులు దేనిని, ఏ మోరల్ని బట్టి డిసైడ్ చేస్తున్నారు? బ్రాండ్. ఆడు మోరల్ ఏంటో తెలుసా? చెప్పండి, బ్రాండ్. ఇప్పుడు ఈ ప్రభుత్వం నీకు ఎందుకు నచ్చలేదంటే కొత్త బ్రాండ్లు తెచ్చింది. ఆ ప్రభుత్వం నీకు ఎందుకు నచ్చిందంటే అలవాటైపోయిన బ్రాండ్లు కంటిన్యూ చేసింది. ఇప్పుడు వీరికి మోరల్స్ ఏంటో చెప్పనా? ఆ బ్రాండ్లు ఉంటే ఈ ప్రభుత్వం చెప్పండి మంచిది. వీళ్ళకి పిల్లలు చదువులు, రోడ్లు, రవాణా వ్యవస్థ, ఉద్యోగాలు, ఎంతమంది ఉద్యోగాలు లేకుండా పడిపోయారు, ఎంతమంది తింటున్నారు, ఈ వరదలు, ఈ కరోనా, దీన్ని బట్టి దళసరి ఆదాయం ఎంత, అభివృద్ధి ఎంత, తిరోగ అభివృద్ధి ఎంత, ఈ మోరల్స్ ఏమీ వాళ్ళకు వర్తించేదల్లా ఒక్కటే, చెప్పండి, బ్రాండ్. అంతే. ఆడు మోరల్ ఏంటో తెలుసా? బ్రాండ్. ఆ బ్రాండ్ను బట్టి ఆడు డిసైడ్ చేస్తాడు. ఏమన్నా చెప్పినా ఈ ప్రభుత్వం మంచిదా కాదా. మీరు ఈ లోకాన్ని ఎందుకు అనుసరించొద్దని బైబిల్ చెప్తుందంటే ఒక్కొక్కడి దగ్గర ఒక్కొక్క డెఫినేషన్ ఉంది ఎథిక్స్కి. ఒక్కొక్కడి దగ్గర ఒక్కొక్క మోరల్ ఉంది. ఆడు ఎలా నచ్చాడంటే ఆవిడ దగ్గర ఒక ఆన్సర్ ఉంది. ఈమె ఎలా నచ్చిందంటే అతని దగ్గర ఒక ఆన్సర్ ఉంది. వాడితో ఎందుకు తప్పు చేయొద్దన్నామంటే నా మనసుకు అలా అనిపిస్తుందని ఏవేవో స్కేల్ చెప్తున్నామే తప్ప రైట్ స్కేల్ ఈ లోకం దగ్గర ఉందా? ఇంకే వెళదాం ఎగ్జాంపుల్కి. ఊరకే బైబిల్ అలా ఉందని మనం ఏం కంటిన్యూ చేయొద్దు. మరలా చూద్దాం ఆ వాక్యాన్ని. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారనే పదం మనకు 2 వారాలు పట్టవచ్చు అది అర్థం అవడానికి. ఈ రోజుకి మనం చూస్తున్న ఒకే ఒక్క పదం మర్యాద. ఈ లోక మర్యాద మనం అనుసరించవద్దు. ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినాయి? 2, లేదా అందులో ఇంక్లూడింగ్ విభజిస్తే దాని నుంచి బయటికి లాగితే ఇన్వాల్వ్ అయినది 3, ఎందుకు ఆ లవర్స్తో సహా. ఇక అందులో 4వది లేదా హెడ్లైన్గా తీసుకుంటే 3వది. కొంతమంది పేరెంట్స్, తల్లిదండ్రులుగా ఉన్నవారు రాసి రంపానేటేస్తారు పిల్లల్ని. చూసారా? ఆడికి ఏదో టెట్ ఉందట, టెట్. ఆడి టెట్ట రాయించడానికి అని కోడి పెట్టలా చేసేస్తారు చూడండి. కావాలంటే ఆ నెక్కడికి వెళ్ళనిస్తారా? ఎగ్జామ్ బయట ఎక్కడికి రా అంట. ఆడు మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు గడప దాకా వెళ్ళి. సరదాగా అలా బయటికి వెళ్ళి ఒక గంట వెళ్ళలేదు. ఇంకా 4 రోజులు ఉంది, ఎక్కడికి రా అని అడుగుతారు. అలాగే మమ్మీ అంటాడు. మీరు అబ్జర్వ్ చేయండి.
ఆడు టెట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు వాడికి కమాండ్స్ ఎలా ఉంటాయి, మామూలుగా ఉండవు. ఆడు బుక్ తీయలేదో చెప్పండి, ఆడికి ఫుడ్ కూడా పెట్టరు. మరికొంతమంది పేరెంట్స్ ఉంటారు, వీడు ఎట్టా అయినా సరే, మన లాంగ్వేజ్ చెప్తున్నాం, ఎట్టా అయినా సరే వీడి ఎగ్జామ్ సెంటర్లో, కోచింగ్ సెంటర్లో, అవసరమైతే వీడి హాస్టల్ రూమ్లో అన్న పెట్టేసి సరే ఈ నెట్ అయినా సరే చెప్పండి ఆ టెట్ ఎగ్జామ్ పాస్ అయిపోవాలి. అది పాస్ అయిపోవడానికి అవసరమైతే ఆడు ఒంటరిగా చెప్పండి ఆ నల్లులు కుట్టేసే రూములు వదిలేస్తారు. ఆడ ఎగ్జామ్ పాస్ అయ్యేందుకు ఆడిని ఏదో ఆడికి అన్నం లేకపోయినా ఆ ఉట్టు సారుతైనా బతికమంటారు నెలంతానండి. ఉండలేకపోతున్నాను మమ్మీ అంటే, ఉండరా, ఎందుకు ఉండవని అడుగుతారు. సరిగా ఫుడ్ దొరకట్లేదు అంటే, దొరకకపోయినా ఉండు అని అడుగుతారు. నేను అడుగుతున్నాను, మనం దగ్గరికి వెళ్ళి, అంటే మీ పిల్లలే కదండి ఇలా చేస్తున్నారేంటి సార్, ఇది కరెక్ట్ కాదేమో, మీ పిల్లల్ని ఇంత రాచి రంపాన్ని పెట్టేస్తున్నారు ఒక ఎగ్జామ్ కోసం అంటే, వాళ్ళ పేరెంట్స్ డిగ్నిటీగా ఇచ్చే ఆన్సర్ ఏంటి చెప్పనా, ఆడిని ఇలా పెట్టకపోతే ఆడు ఎగ్జామ్ పాస్ అవ్వదు. వాళ్ళు బాగా వినండి, రాబోయే ఫలితం కోసం వీళ్ళు రాచి రంపాన పెడుతున్న ఈ వైలెన్స్ అంతా దేన్ని బట్టి వీళ్ళు రైట్ అనుకుంటున్నారు, రిజల్ట్ని బట్టి. మీకు అర్థమైతే దానితండి ఈరోజు ఈ లెసన్ మీకు అర్థమైతే, వీళ్ళు చేస్తున్న ఈ వైలెన్స్ ఉందిగా, వాడికి అన్నం పెట్టకుండా, బయటికి వెళ్ళనివ్వకుండా, వాడికి ఫ్రీడమ్ లేకుండా, వాడిని హాస్టల్లో కూర్చోబెట్టి బలవంతంగా వాడిని రుద్దేస్తున్న ఈ వైలెన్స్ అంతా వైలెన్స్ అది ఇండియా కాబట్టి సరిపోయింది, అమెరికాలో అయితే జైలు వేస్తారు, పిల్లల్ని ఏమనకూడదు తెలుసుగా. వైలెన్స్ అదంతా, ఆ వైలెన్స్ ఇంత జరుగుతున్నప్పుడు ఇదంతా మీకు రైట్ ఎలా అనిపిస్తుందంటే, వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంది, ఎగ్జామ్స్ని బట్టి ఇవన్నీ రైట్, మేము ఏం చేసినా రైట్. వాడి పిరుదులు ఆసిపోయేలో కొట్టేసినా రైట్, వాడి చేతులు ఒంగిపోయేలో కొట్టేసినా రైట్, వాడి చెవులు తిప్పేసినా రైట్. ఆ ఫేస్బుక్లో ఒక వీడియో వచ్చింది, ఆ కోనసీమ బుడ్డోడు మాట్లాడుతున్నాడు చూడండి, బొలుబొలు అని కొట్టేసాడు మేడం అంటున్నాడు, చూసారా అది ఎలా కొట్టేసాడట, ఓ ఎమ్మి అంటున్నాడు చూసారా, మందే కోనసీమ, బల్బల్బు అని కొట్టేసాడు, నీకు వాట్సాప్ పంపితే ఏడిచేస్తావు నువ్వేమనుకుంటున్నావు అంటున్నాడు. చూసారా వాడికి ఎలా అనిపిస్తుంది అంటే, వాడి దృష్టిలో మాస్టర్ గారు తప్పు అంటున్నాడు. చెప్పండి, మాస్టర్ గారి దృష్టిలో వీడికి అల్లు వచ్చే వరకు విమానం మూత రావాలని మాస్టర్ అనుకుంటున్నాడు. ఇప్పుడు ఎవడి యాంగిల్ వాడుకుంది ఉందా లేదా? ఇప్పుడు పేరెంట్స్ కూడా మీరు చూడండి, వీడు పాస్ అయ్యేంత వరకు వీడికి ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చినా తప్పేమీ కాదు. టీచింగ్ ఫీల్డ్లో ఉన్న గురువులు అలాగే అంటున్నారు, పేరెంట్స్ తల్లిదండ్రులు అలాగే అంటున్నారు. కానీ ఈ వైలెన్స్ అంతా మీకు ఎలా రైట్ అనిపిస్తుందంటే, వాడికి ఫలితం రావడం వలన మేము ఏం చేసినా తప్పు కాదనుకుంటున్నారు. ఇది వాళ్ళది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పనా, చూడండి ఒక్కొక్కటి మరలా చదువుదాం, వచ్చినాన్ని మరలా చదువుతాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందిడి. మీరు ఈ లోక మర్యాదని అనుసరింపక ఆగుదాం. ఇప్పుడు ఎన్ని ఎగ్జాంపుల్స్ చూసామను. మొట్టమొదటి, ఒక నల చెయ్యొద్దంటున్నాడంటే నా దగ్గర ఉన్న కొలత ఏంటంటే ఏమీ లేదు, నా దగ్గర రాజ్యాంగం లేదు, బొంద లేదు, ఏమీ లేదు, నాకు అలా అనిపిస్తుంది అంతే, అలా అంటున్నాను నేను. మరొకటి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నీకు అక్కడ ఎలా నచ్చాడంటే ఆ ఫేస్ అలా నచ్చేసింది, ఆ మనసుకు అలా అనిపించింది. ఒకటి 10 సంవత్సరాలు చూసినా నచ్చడు, చెప్పండి, ఒక 2 నిమిషాలు చూస్తే నచ్చుతాడు. 3 ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను, 3 బ్రాండ్. 3 ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పింది ఏంటి చెప్పినా, మీరు ప్రభుత్వం మంచిదా చెడ్డదని మీరు ఎలా చెప్తున్నారంటే, బ్రాండ్, పాత బ్రాండ్ ఉంటే మంచిది, కొత్త బ్రాండ్ వస్తే చెడ్డది, అంతే. ఇక 4 ఎగ్జాంపుల్ ఏంటంటే, పేరెంట్స్ ఒక రిజల్ట్ కోసం వీడిని ఎంత నలిపేసినా తప్పేమీ కాదు. ఇలా లోకంలో చూడండి, లోకంలో ఇన్ని ఉదాహరణలు, ఇన్ని మోరల్స్ కూర్చిన ఇన్ని ఎక్స్ప్లెనేషన్ ఉంటే నువ్వు ఏది అనుసరిస్తావని బైబిల్ అడుగుతుంది. మీకు అర్థమైతే భలే ఉంటుందంటే, నీకు ఇన్ని డెఫినేషన్స్ కనబడుతుంటే నువ్వు దేనిని అనుసరిస్తావు? ఏది ఉత్తమం? బ్రాండీ సాపడుది ఉత్తమా? తాట తీసేస్తున్న టీచర్ది, పేరెంట్స్ది ఉత్తమా?
దెబ్బలు తినేసి మూలిగేస్తున్న ఆడి మనసులో ఉన్న ఆ బాధ ఉత్తమమా, లేకపోతే నాకు అలా అనిపించిందని మనసు చెబుతుంది, నా మనసు నచ్చింది చేస్తానన్న అది ఉత్తమమా? ఏది ఉత్తమం? ఇన్నిట్లో ఏది ఉత్తమమని నేను ఫాలో అవ్వాలి? ఇది అర్థమైందో లేదో తెలియదు, కానీ ఈ కాజ్ ఇంకా వెరైటీగా ఉంటుంది చూడండి. నెక్స్ట్ ఎథిక్స్ ఏంటో చెప్పనా? హిగోయిజం. ఒక అమ్మాయి ఉంటుంది చూడండి, ఏంటట? ఎథికల్ ఈగోయిజం అన్నారు దీన్ని. ఎథికల్ ఈగోయిజం అన్నారు. ఈగో అంటే అదో రకం అన్నమాట. అది నేను, నా వ్యవహారం, చెప్పండి, దీన్ని ఈగో అంటారు. ఈగోయిజం. ఆమెను చూడండి, చూస్తే ఏమర్థమైంది? ఆమెను అర్థమైంది అనకూడదు. చెప్పండి. రామ్ గోపాల్ వర్మ ఉన్నాడుగా, ఫాలో యూ, గుర్తుపెట్టుకోండి. బాబు గోగినేని గారు చెప్పే సూత్తుల్లో కొన్ని ఉన్నాయిగా, ఫాలో ఆమెనే. వీళ్ళందరూ ఫాలో అయ్యేవి ఎవరిని అంటే ఈ ఈగోయిజం. దీన్ని ఈగోయిజం అంటారు. ఈ ఈగోయిజానికి ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇవ్వడమే కాదు, దాన్ని బుక్ రాసి పబ్లిసిటీ చేసి ఆ రోజుల్లో ప్రపంచాన్ని ఊపేసిన అమ్మాయి ఒక అమ్మాయి, రెడ్ అనే అమ్మాయి. ఆ అమ్మాయిని మీరు అబ్జర్వ్ చేయండి. ఈమె సూత్రాలే ఆర్జీవి గారు ఫాలో అవుతారు. నేను లైవ్లో చెప్తున్నాను, ఒకవేళ ఆయన చూసినా ఐ డోంట్ కేర్. ఆర్జీవి గారు ఫాలో అయ్యే ఎథిక్స్ ఏవైతే, ఆయన ఎథిక్స్ అంటాడు వాటిని, ఆయన ఫిలాసఫీ ఒకటి చెప్తాడుగా, ఆ ఎథిక్స్ అన్ని ఆ ఫీల్ నా ఇష్టం అనే చెప్పేది. ఈ మోరల్ ఆయన ఎలా చెబుతాడంటే, ఇదిగో గతంలో పునాదులు వేసిన వాళ్ళు వెళ్ళే. మీరు ఆమెను అబ్జర్వ్ చేయండి, ఆమె చేతిలో ఏముంది? వాచ్ లేదు, చెప్పండి, సిగరెట్ ఉంది. సిగరెట్ ఉన్న అమ్మాయి మోరల్ కోసం చెప్పింది. ఎలా చెప్పింది? ఆమెకు తోసిందే మోరల్ అంది. ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ ఇమేజ్ అలాగే ఉంచండి, ఆ రెఫరెన్స్ లుక్ వేయండి, ఇంకా బాగా అర్థం అవుతుంది. చూద్దామా? మనం అప్పుడప్పుడు అలర్ట్మెంట్ లేదంటే మన సిగరెట్లు కలిసి చెప్తాం, అందుకే రెఫరెన్స్ మనకి. చదువుదాం ఒకసారి. చదువుతాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో నీ మోరల్ ఎలా ఉండాలి అంటే చెప్పండి, వెరీ గుడ్, దేవుని చిత్తమై ఉండాలి. దేవుడి చిత్తము కాకుండా తమ చిత్తాలనే మోరల్స్ అన్నవారు ఈ సొసైటీలో ఉన్నారంటే ఉన్నారు. ఇదిగో ఈ అమ్మాయే ఆ రోజుల్లో. ఆ అమ్మాయి చెప్పింది ఇప్పటికీ మేధావులని పాటిస్తున్నారు. అందుకే మీరు చూడండి వాళ్ళ కామెంట్స్ ఎలా ఉంటాయని నేను చెప్తాను చూడండి. సిగరెట్ ఎందుకు కాలుస్తున్నారండి అని ఆమెను అడిగామనుకోండి, వాళ్ళు ఏమని చెప్తారు చెప్పిన? ఇగోతో ఆన్సర్. కాల్చాలనిపించింది, చెప్పండి, కాలుస్తున్నాను. వాళ్ళు చెప్పిన ఆన్సర్ని రైట్ అనడానికి వాళ్ళు చెప్పే మోరల్ ఏంటో చెప్పనా? బాగా వినాలి. మీకు ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు, అర్థం కాకపోతే ఇన్నట్టే పెట్టండి మొహం అంతే. ఆమె చెబుతుంది, మీరు సిగరెట్ ఎందుకు కాలుస్తున్నారండి అని అడిగితే, కాల్చాలనిపించిందండి అని అంటారు. అదేంటండి అని అంటే వాళ్ళు చేసే సిగరెట్ కాల్చే తప్పుని రైట్ అనడానికి ఆమె చెప్పే రైట్ ఆన్సర్ అనుకునే ఆన్సర్ ఏంటి చెప్పనా? నేను దొంగచాటుగా ఏం కాల్చట్లేదు కదండి అంటే, నేను దొంగచాటుగా కాల్చట్లేదన్న ఒక మోరల్ అనుకున్న మోరల్ని చూపిస్తూ తన తప్పుని చెప్పండి సమర్థిస్తుంది. బాగా వినాలి. ఈ మధ్యకాలంలో సిచ్యువేషనల్ బోధలు ఎక్కువైపోయినాయి. వాళ్ళందరికీ గొడ్డలు పెట్టి ఈ 2 తరగతులు బాగా వినాలి, అందరికీ అర్థమవుతుంది. ఎవరి సిచ్యువేషన్ అడిగి ఏడుస్తుంది, మీకు అర్థమవుతుందో లేదో. అందుకే చెప్పేది, మీకు బాగా వినండి. మీరు ఎలా కాలుస్తున్నారంటే ఆమె చెప్పే ఆన్సర్ అని చెప్పినా, నేను జర్జాగానే కాలుస్తున్నాను, నేనేమి దొంగతనంగా కాల్చట్లేదు, నాకు కాల్చాలనిపించింది కాలుస్తున్నాను. అదేంటండి, మీ వలన సొసైటీ మీద భారం పడుతుందేమో అంటే ఆమె అనే మాట ఏంటి చెప్పినా, నేను సొసైటీ మీద భారం పడాలని ఏం కాల్చట్లేదండి, నా గుండెల మీద పడాలని కాలుతున్నానంట.
అదంటే మీకు సొసైటీ మీద మీకు ఆసక్తి ఏమీ లేదంటే వాళ్ళు అనే మాట అని చెప్పిన సొసైటీని బాగు చేసేంత మంచోడినేమి. సరే ఈ మాటలు ఎలా ఉన్నాయి? ఇంటర్వ్యూలు అంటే అర్థమవుతాయి అన్నీ మీకు. ఇంకొకటి, ఆ కొలతలోనే మీరు ఇలా వస్తే ఆర్జీవి గారు ఒక రోజు అన్న మాట అని చెప్పిన మీకు ఏమీ తోచకపోతే మీరు ఏం చేస్తారండి అని అడిగారు యాంకర్ గారు. మీకు అర్థమైందో లేదో? ఈగో ఎథిక్స్ ఇవి. ఈరోజు బాగా ఫ్యాషన్ అయిపోయింది. నా ఇష్టం, నా వ్యవహారం, నేను తింటాను, తాగుతాను, తిరుగుతాను, కాలుస్తాను, ఎవరికి భయపడను, కాళ్ళు ఎగరేసి తిరుగుతాను, పై బత్తా తీసేస్తాను, కింద ప్యాంటు చింపేసుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను, నేను ఇద్దరిని చేసుకుంటాను, ముగ్గురిని చేసుకుంటాను, 10 మందిని చేసుకుంటాను, నేను పబ్లిక్గా, సిగ్గులేని ఒకటి చెప్పాడు, నేను పబ్లిక్గా కారులో సెక్స్ చేశాను. ఆడు హీరో మనకి. మేము పబ్లిక్గా ఎలా చేసాం, మా తమ్ముడు నేను కలిసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాం, సిగ్గులేని కామెంట్లు, ఆ హిందీ షో ఒకటి జరుగుతుంది, అవి వద్దంటూ వచ్చేస్తుంది న్యూస్లు మనకి. ఎన్ని మోరల్స్ వాళ్ళ ఇగోని వారు ఎలా చెప్పుకుంటారు చెప్పినా, నేను బోల్డ్గా ఉంటానండి అంటే అది కూడా మోరల్ అన్నమాట. బోల్డ్ అంటే ఏంటని అడగండి, అది కూడా మోరల్ అంటే దాని అర్థం ఏంటి చెప్పినా, బోల్డ్ అంటే ఏమీ దాచుకోకుండా, సిగ్గు లేకుండా బయటికి అలా ఇప్పుకుని మాట్లాడేసి దాన్ని ఏమంటారు చెప్పండి, అది ఆరు మోరల్ అంటది. యాంకర్ అడుగుతున్నారు, ఏం చేస్తారండి, ఏం చేస్తారు మీరు, ఏం చేస్తారు ఉదయాన్నే, మీకు ఏం ఊచిపోకపోతే, మీకేం టైం పాస్ అవ్వకపోతే, ఏమీ తోచకపోతే మీరు ఏం చేస్తారంటే, అంత పెద్ద మనిషి నడువయసు దాటిన ఆయన అన్న మాట అని చెప్పినా, ఉదయాన్నే గ్రీన్ టీ తాగుతాను అనలేదు ఆయన, ఉదయాన్నే టీ కాఫీలు తాగుతాను అనలేదు ఆయన, ఉదయాన్నే 2 లీటర్ వాటర్ తాగుతాను అనలేదు ఆయన. ఉదయాన్నే ఏం చేస్తారు సారు అని అడిగితే ఆయన అన్న మాట అని చెప్పిన, బ్లూ ఫిల్మ్స్ చూస్తా అన్నమాట. అదేంటి సార్ మీరు ఇంత లైవ్ ఇంటర్వ్యూలో మీరు ఎలా చెప్పగలుగుతున్నారు, తప్పు కదా అంటే ఆయన అన్న మాట అని చెప్పిన, అది మీ దృష్టిలో తప్పు. ఇది ఈగోయిజం అంటే, నా దృష్టిలో రైటు, మీ దృష్టిలో తప్పు, అది నా దృష్టిలో రైటు అంటే మరలా అదేంటి సార్ ఇంత హోదాలో ఉండి ఒక డైరెక్టర్ అయి ఉండి మీరు పెద్ద రచయితలు అయి ఉండి ఈవిడితో సహా మాట్లాడుతున్నాను, ఇంత సొసైటీలో ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న మీరు ఇలాంటి బోల్డ్ స్టేట్మెంట్లు మీరు ఇస్తే ఇంపాక్ట్ స్టూడెంట్స్ మీద లేదా సొసైటీ మీద లేదా యంగ్స్టర్స్ మీద మీకు ఇది పడితే వాళ్ళ జీవితాలు ఏమవుతాయని అడిగితే ఆయన అన్న మాట ఏంటి చెప్పినా, నన్ను ఎవడు ఫాలో అవ్వమన్నాడు అన్నాడు. చూసారు, మీకు విన్నారు లేదో? నేను ఫాలో అవ్వమని అడిగానా, నా ఫీలింగ్ చెప్పాను, నేను ఫాలో అవ్వమని అడిగానా, నా మనసు చెప్పాను, నేను ఎలా చేయమని చెప్పానా, నేను ఎలా చేస్తున్నానని చెప్పాను, నేనేం చేయమని ఏమీ చెప్పలేదు. నా సినిమా చూడమన్నానా, అలా చూస్తున్నారు. నేనేమైనా దగ్గరుండి టికెట్ ఇంతని చెప్పానా, ఏమీ చెప్పలేదు. నాకు థియేటర్ లేకపోయినా పర్లేదు చెప్పండి. చూసారా, దీన్నే ఎథికల్ ఈగోయిజాన్ని మోరలిజం అనుకుంటున్నారు. ఇంకా అనే మాటని చెప్పినా, మీరు ఇలా ఫాలో అవుతూ సొసైటీ అంతా చెడిపోద్దండి, మన స్వతంత్ర భారతదేశం ఇలా అయిపోయి మగ్గిపోద్దండి ఇలాంటి విషయంలో అంటే ఆయన అన్నాడు మాటని చెప్పినా, దేశాన్ని బాగు చేసేంత మంచోళ్ళం కాదులేండి మేము అన్నాడు. ఇంకెవడ చెప్తాడండి ఇంకా, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా మాట్లాడితే దాన్ని ఇగో అనాలి, దాన్ని మోరల్ అంటారు, దాన్ని ఏమంటారు చెప్పండి, ఇగో. ఎందుకురా మీ ఆవిడని కొడుతున్నావు చెప్పండి అర్థమైపోద్ది. మా ఆవిడే నా ఇష్టం కొడతాను, మధ్యలో నీకేంటి అంటాం. ఆవిడని కూడా అన్నా అనుకుని మీరు వెళ్ళిపోండి బాబు అంటుంది ఆవిడ. అది ఆవిడ ఇష్టం, ఎవడిష్టం వాడికి ఏడిసింది. చూసారా, ఇవన్నీ మనం చూస్తుంటే లోకములో ఉత్తమంగా అనుసరించేదిగా అనుకూలంగా ఉండే ఒక్క మోరల్ మనకు కనబడుతుందా చెప్పండి. అందుకే పౌలు గారు, అందుకే అండి బైబిలు తగిన కాలమందే రాయబడింది. అందుకేనండి బైబిలు అనేక మంది మేధావులు కూడా తలదించి ఒప్పుకున్నది ఏంటంటే, క్రిస్టియన్ ఎథిక్స్ని మించిన ఎథిక్స్ ఈ భూమి మీద ఎక్కడా లేవు అన్నాడు. ఇంతకన్నా రైట్ స్కేల్, ఇంతకన్నా రైట్ బెంచ్ మార్క్, ఇంతకన్నా రైట్ మోడల్ ఈ భూమి మీద ఎక్కడలేదు. అందుకే పౌలు గారు అంటున్నారు, బలవంతం కాదు, మిమ్మల్ని ఏ తోసుపుచ్చే మాట కాదు,
మీరు చెక్ చేసుకోండి అన్నాడు. ఎవరు? పౌలు గారు. మీరు చెక్ చేయండి, ఈ సొసైటీని ఒక్కసారి మీరు టెస్ట్ చేయండి, పరిశీలించండి, దాన్ని అనుసరించాలా వద్దో, అందులో ఉత్తమమేముందో, అనుకూలమేముందో, సంపూర్ణమేముందో పరీక్షించి మీ మనసు చెప్పేది కాకుండా మీ మనసు నూతనమైన తర్వాత చెప్పేది ఏది ఉందో దానిని బట్టి అనుసరించడానికి ఈ లోకంలో ఏముందో చూడండి. ఏముంది? మన బొంద ఉంది. ఏముంది? ఏమీ లేదు. ఏముంది ఇక్కడ? ఈ లోకంలో అనుసరించడానికి ఒక్కటి ఉందా చెప్పండి? లేదు. ఇది రైట్ అనడానికి ఒక్కొక్క దిక్కుకి వెళ్ళేసరికి మారిపోతుంది. ఇంకా మీకు చెప్పాలి అంటే మనది ఏ దేశం? ఇంకే దేశం అన్నారంటే రేపు 75. చెప్పండి. మనది ఏ దేశం? భారతదేశం. మరో మాట, భారతదేశంలో ఒక మనిషి సగటున ఒక పురుషుడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి? మోరల్ కోసం అడుగుతున్నా. మన ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో ఒక మనుషుడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి? ఎన్ని? మీరు కొత్త రాజ్యాంగం రాస్తారా? చెప్పండి మరి. రాజ్యాంగంలో లేదనకండి. ఎన్ని మళ్ళీ అది చెప్పండి. ఒక్కటే చేసుకోవాలి. నెక్స్ట్, ఇండియాలో మన దేశంలో 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే చట్ట ప్రకారం రైటా రాంగా? రాంగ్. అదే మోరల్ని అలా యూఎస్ఏకి తీసుకెళ్ళండి, అక్కడ ఎంతమందిని చేసుకోవచ్చు చెప్పండి? 5 కన్నా ఎక్కువ మంది చేసుకోవద్దన్నారట. మీకు నవ్వాలి, ఆడలు తెలుస్తలేదు. ఎలాగట? 5 కన్నా ఎక్కువ చేసుకోండి అంటే ఇక్కడ ఒకళ్ళనే చేసుకోవాలి, ఇక్కడ 2 చేసుకుంటే తప్పు. అక్కడికి వెళితే పశ్చిమ దేశాలకు వెళితే మినిమం 5 దాటితే నేరం. అంటే 5 లోపు ఉంటే అది మోరల్ వాళ్ళకి. మరో విషయం చెప్పనా, మన దేశంలో 1, పశ్చిమ దేశాల్లో 5 పెళ్ళిళ్ళు. అదే సౌదీ షేక్ అరబ్ ఉన్నారుగా, ఎవరైనా ఆయన పేరు వద్దులేండి, సౌదీ షేక్ అరబ్ గారు 10 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అనుకోండి, ఆయనకు ఆ మాత్రం ఉండాలండి అన్నారట. అక్కడ ఎన్ని చేసుకుంటే రైట్ చెప్పండి? 10 చేసుకున్న తప్పేమీ కాదు. అందుకే వాళ్ళకి 10 మంది ఉంటారు. ఎవరికి? వాళ్ళు అంతమంది ఉన్నారు కానీ పనులు చేసుకోవడానికి సరిపోకే చెప్పండి. అదనమాట. ఇంక డైరెక్ట్ కామెంట్ అవుతుంది, నేను తీసుకెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. అక్కడ సంతానం ఎక్కువ, ఫ్యామిలీ ఎక్కువ, అన్నీ ఎక్కువ. వాళ్ళ సౌదీ షేక్ అరబ్ ఎవరైతే ఉన్నారో ఆయన 10 పెళ్ళిళ్ళు చేసుకుంటే అక్కడ ఉండే సౌండ్ ఏంటి చెప్పిన పబ్లిక్లో, మన రాజుకి ఆ మాత్రం చెప్పండి స్టేటస్ ఉండాలన్నాడు. ఎంతమంది? 10 మంది. అది వాళ్ళ మోరలు. మీరు ఫేస్బుక్ అప్పుడప్పుడు చూస్తారు లేదు కానీ నేను ఫేస్బుక్ ఒకటే చూస్తానండి. ఇంకో బుక్ చూస్తే నా బుక్ పాడైపోద్దని నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఉందిగా, దయచేసి అది వాడొద్దని చెప్తాను. ఎందుకంటే ఫేస్బుక్కైనా కాస్త సెన్సారు ఆజ్ఞలు ఉన్నాయేమో కానీ ఇన్స్టాగ్రామ్కి లేవు. నేను ఓ రోజు ఓపెన్ చేసిన, అందులో మంచి హెచ్డీలు ఉంటాయి, క్వాలిటీ ఇమేజ్లు ఉంటాయి. ఓపెన్ చేసిన అదో రకం హెచ్డీ కనిపించింది నాకు. అది హార్ట్ బీట్ ఎక్కువే. దీన్ని వాడడం వల్ల నేను సొసైటీకి గాస్పల్ చెప్తాను లేదా కానీ చెప్పండి, నా బుక్ క్లోజ్ అయిపోయేలా ఉందని అర్జెంటుగా ఎవరో అమెరికాలో మోడల్ కనిపించింది నాకు. చూసిన వెంటనే ఆవిడ వచ్చింది ఫ్రెండ్గా, వచ్చిన వెంటనే నేను వద్దన్నాను, ఇంకా ఆ బుక్ తీస్తాను. అప్పుడప్పుడు చూసేది ఏమంటే ఫేస్బుక్ చూస్తాం. అందుకని నాకు ఇన్స్టాగ్రామ్ లేదు. మన పేరు మీద చాలామంది వాడుతున్నారట. మరి వాళ్ళు ఎవరో సమర్థులు, బూతులు ఆడకుండా ఉంటే చాలు. ఎవరో పి జేమ్స్ ఇన్స్టాగ్రామ్ అని ఉందట, మరి నాకు తెలియదు, నేనేం ఓపెన్ చేయలేదు. వాడితే మంచిదే, సొసైటీలో అన్నీ ఉపయోగించి సువార్త తీసుకెళ్ళడం మంచిదే. కాకపోతే నాకు భయం వేసింది, నా వీక్నెస్ చెప్తున్నాను, అందుకే వద్దాను. ఫేస్బుక్లో ఒక రోజు ఒక వీడియో చూశాను నేను. సల్మాన్ ఖాన్ తెలుసుగా, పెళ్ళికి అటెండ్ అయ్యారండి వీళ్ళందరూ. మోరల్ ఎలా ఉంటుంది చూడండి. ఇంక వెళ్ళిపోదాం వాక్యంలోనికి. ఓ పెళ్ళికి వీళ్ళందరూ అటెండ్ అవుతున్నప్పుడు కరీనా కపూర్ వచ్చింది, కత్రినా కైఫ్ వచ్చింది. అలా ఎవరండి అనకండి, అంత లేదు మనకి శారమ్మ అన్నది వెళ్ళదు కానీ చెప్పండి కదా. కరీనా కపూర్, కత్రినా కైఫ్, నెక్స్ట్ సల్మాన్ గారి కాత ఐశ్వర్య రాయ్, సోనాక్షి, ఇంకెవరెవరు వచ్చారండి. వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంచుమించు ఒక 5 జంటలు వచ్చాయి. వీళ్ళు వస్తున్నప్పుడు ఇటీవల కాలంలో అందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి.
తెలుసుగా, ఇది కూడా కరెంట్ అఫైరే. మరి ఏం చేస్తాను, అలా ఉంది సొసైటీ. ఎందుకంటే వాళ్ళ సినిమాలు కూడా కరెంట్ జీకే అవుతున్నాయి. వీళ్ళందరూ ఒక్కొక్కరు పెళ్ళికి వస్తున్నప్పుడు కరీనా కపూరు, సైఫ్ అలీ ఖాన్ ఎవరో ఉన్నారు, ఆయన తీసుకుని వచ్చింది. కత్రినా కైఫ్ అబ్బాయి ఎవడో ఉన్నాడు గడ్డవాడు, ఆయన తీసుకొచ్చింది. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి ఎవరు ఉంది, ఇంకొకరిని వీళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ హస్బెండ్స్తో వచ్చారు. తర్వాత సోలోగా సింగిల్గా సల్మాన్ ఖాన్ వస్తున్నాడు. ఈ వీడియోని కంపేర్ చేశారండి. ఎలా కంపేర్ చేశారు చెప్పనా? మా గురువు గారు అందరికీ ఓటేసిన తర్వాత, ఈ పదం అంటున్నాను, అది రాశారు అక్కడ. మా గురువు గారు ఓటేసి దాన్ని ఇంటూ మార్క్ కొట్టిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకుని. అంటే మా సల్మాన్ ఖాన్కి ఆ మాత్రం చెప్పండి ఉండాలి. వాళ్ళ ఫ్యాన్స్కి మోరల్ ఏంటి చెప్పండి, వాళ్ళ ఫ్యాన్స్కి మోరల్ ఏంటి చెప్పినా, ఏ హీరోయిన్ వచ్చినా మా హీరో గారిని సంప్రదించి వెళితేనే చెప్పండి అది గొప్ప. వాళ్ళ హీరో గారు ఆమె మీద కన్నేసి ఆమెతో కొన్ని రోజులు రిలేషన్షిప్ కంటిన్యూ చేసి అది బ్రేకప్ అయితే అప్పుడు ఆ హీరోకి ఘనత. చూసారంటే ఇండస్ట్రీలో ఒక పెళ్లి చేసుకుంటే ఘనత కాదు చెప్పండి, మినిమం 2-3 ఉండాలి. అందుకే చూడండి, బోల్డ్ కామెంట్స్ అని వీళ్ళు ఏమంటారు చెప్పిన, అవునండి ఇది 3వ పెళ్ళండి అంటారు. అందుకే వీళ్ళు ఏమంటారు చెప్పిన, 4వ పెళ్ళండి. మరి ఇప్పుడు ఈయన ఎవరండి, ఏమీ లేదండి చెప్పండి, జస్ట్ చెప్పండి ఏంటంట, అంత వదిలేండి. ఇంకో మాట చెప్పండి, ఇంకో మాట ఉందండి, డేటింగ్లో ఉన్నామండి. చూసా వాళ్ళ మోరల్స్ అంటే ఇది తప్పు కాదు. మళ్ళీ ఇంకోటి చెప్పిన, మీలాగా నేనేమి దొంగసాటుగా ఇంకొకరితో మాట్లాడరా చెప్పండి, నేను డైరెక్ట్గానే ముగ్గురితోని చెప్పండి బాయ్ ఎంత మోరలో ముగ్గురితోని మాట్లాడుతాను. ఇవన్నీ మోరల్స్ అనుకుంటున్నారు. సౌదీ షేక్ అరబ్ దేశంలో 10 చేసుకుంటే తప్పు కాదు, వెస్ట్రన్ కంట్రీస్లో 5 తప్పు కాదు, మన దేశంలో చెప్పండి ఒకటైతే రైట్. అంటే ఒక దిక్కు నుంచి ఒక దిక్కుకి ఈ ఉమెన్ కల్చర్ లేదా స్త్రీలతో సహవాసంలో మ్యారేజ్ విషయంలో ఒక దిక్కు ఒక వెళ్తే ఏమవుతుంది, మోరల్ మారిపోతుంది, ఇండస్ట్రీలో కూడా మారిపోతుంది. అందుకే ఇన్ని ఎథిక్స్ మధ్య, ఇన్ని మోరల్స్ అని చెప్పుకుంటున్న ఈ మనుషుల మధ్య ఏది రైట్ ఎథిక్స్, దానికి మనం టైటిల్ ఇస్తాం. రైట్ ఎథిక్స్ ఏదన్నా ఉంది అంటే చెప్పండి, క్రిస్టియన్ ఎథిక్స్. ఈ లోకంలో ఎక్కడ సరి అయినది లేదు. రాజకీయ నాయకులు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ మోడల్లో చెప్పింది చెప్పినా కొంతమంది అంటారు వాళ్ళు మెజారిటీని బట్టి ఎథిక్స్ చెప్తారు. మెజారిటీ రాజధాని ఎక్కడ ఉండాలి చెప్పండి, అమరావతిలో ఉండాలన్నారు కొంతమంది. రాజధాని ఎక్కడ ఉండాలి, నలుదిక్కుల్లో ఉండాలన్నారు కొంతమంది. ఇందులో ఏది మంచిది, మెజారిటీని బట్టి చెప్తారు. అంటే ఇక్కడ మోరల్ దేని బట్టి ఉంది, మెజారిటీని బట్టి. బ్యాందీ షాప్ కూడా ఏముంది, బ్రాండ్ని బట్టి. వివాహాల దగ్గర ఏముంది, ఏరియాని బట్టి. చదువు దగ్గర ఏముంది, రిజల్ట్ని బట్టి. ఇష్టపడంలో ఏముంది, మనసును ఫేస్ని బట్టి. అంటే ఒక్క తినంగా ఒక మోడల్ లేదంటే చెప్పండి ఎక్కడ రైట్ మోడల్ లేదు. ఇప్పుడు చదివి మన లోపలికి వెళ్తాం, చదువుదాం ఒకసారి త్వర. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. మరల చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. ఒక మాట రాస్తున్నాడు చూడండి. క్రిస్టియన్ ఎథిక్స్ అనేవి ఎలా పుట్టాయి అంటే వ్యక్తిని బట్టి పుట్టలేదు. ఒకవేళ వ్యక్తిని బట్టే పుడితే వ్యక్తికి మోరల్ ఏమవుద్ది, మారిపోద్ది. క్రిస్టియన్ ఎథిక్స్ దేన్ని బట్టి పుట్టాయంటే ఇగోని బట్టి పుట్టలేదు. ఎందుకంటే ఎవడి ఇగో అలా ఫిక్స్ స్టేజ్లో ఉంది, దానిని బట్టి క్రిస్టియన్ ఎథిక్స్ పుట్టలేదు. క్రిస్టియన్ ఎథిక్స్ దేనిని బట్టి పుట్టాయంటే కల్చర్ని బట్టి పుట్టలేదు. క్రిస్టియన్ ఎథిక్స్ దేన్ని బట్టి పుట్టాయంటే మనస్తత్వాన్ని బట్టి పుట్టలేదు. క్రిస్టియన్ ఎథిక్స్ దేన్ని బట్టి పుట్టాయంటే సందర్భాన్ని బట్టి పుట్టలేదు.
క్రిస్టియన్ ఎథిక్స్, మోరల్స్, రూల్స్ దేన్ని బట్టి వచ్చాయంటే 2000 సంవత్సరాల సంఘ చరిత్రను బట్టి ఇలా ఉంటే బాగుంటుందని కొంతమంది గుంపు కలిసి రాసేస్తే పుట్టలేదు. మరి క్రిస్టియన్ ఎథిక్స్ దేనిని బట్టి పుట్టాయంటే సాక్షాత్తు దేవుణ్ణి బట్టి పుట్టాయి. ఆ దేవుణ్ణి బట్టే క్రిస్టియన్ ఎథిక్స్ బేస్మెంట్ స్టార్ట్ అయింది. అందుకే మీరు చూడండి, దేవుణ్ణి బట్టే ఇక్కడ మోరల్స్ స్టార్ట్ అయ్యాయి అనడానికి గుర్తండి చెప్పిన, బైబిల్ మీరు ఇలా తిరగేసిన వెంటనే బైబిల్ స్టార్ట్ అయిన కథాంశం ఏంటో చెప్పిన, పండు తినొద్దు. అది మోరల్. పండు తినొద్దు. ఎందుకు తినొద్దు? అది నీ లైఫ్కి మంచిది కాదు. అదేంటి? నాకు కమాండ్స్ ఉంటే, తినొద్దన్న ఒత్తిడి నా మీద ఉంటే నాకు స్వేచ్ఛ, ఫ్రీడమ్, స్వతంత్రం లేనట్టేగా. నాకు ఫ్రీడమ్ లేనప్పుడు, స్వేచ్ఛ లేనప్పుడు, నాకు స్వేచ్ఛ, ఫ్రీడమ్ అనే పదాలకి నా బతుకులు అర్థం లేకుండా ఇది కమాండ్, నువ్వు ఖచ్చితంగా ఈ మోరల్ పాటించాలని చెబితే నా ఫ్రీడమ్ చచ్చినట్టే కదని పొడిగా చదువుడు అంటున్నాడు బైబిల్ని బట్టి. కానీ చచ్చినట్టు అని ఎవడన్నాడు? గతించిన సంవత్సరం ఇక్కడే చెప్పాను, ఎంతమంది జ్ఞాపకం ఉందో మరలా చెప్తే ఎగ్జాంపుల్. పండు తినొద్దు అనేది రైట్ వే అనడానికి గుర్తండి చెప్పనా, నువ్వు రోడ్డుకి ఎడం పక్కగా వెళ్ళిపో. ఎంత దూరం వెళ్ళిపోతావు వెళ్ళిపో. నువ్వు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్డుకి ఎడం పక్కగా వెళ్ళిపో. నువ్వు ఎంత దూరం ఏ స్పీడ్లో వెళ్ళిపోవాలని నీకు మూడొస్తే వెళ్ళిపో. ఎడం పక్కగా ఇండియాయే కాదు, రోడ్డు భూగోళం అంతా వెళ్ళిపోతానంటే వెళ్ళిపో. కానీ ఒక రూల్ ఉంది, కుడి పక్కగా వెళ్ళకు. నేను కుడి పక్కగానే వెళతానంటే వెళ్ళవు. చెప్పండి, ఏమవుతావు? పోతావు. నీకు రైట్ కమాండ్ ఏమిస్తుంది చెప్పినా, నిన్ను అట్టే పట్టేట్లేదు. చెప్పండి, నువ్వు ఎంత దూరం వెళతావు అంత దూరం సేఫ్టీగా వెళ్ళి అనడానికి ఆ రూల్ నీకేం చేస్తుందో చెప్పినా, ఫ్రీడమ్ ఇస్తుంది. ఇందులో ఎవడ చెప్పాడు నిన్ను బంధించేసాడు? నిన్ను బంధించలేదు, నీకు ఒక సెక్యూరిటీ ఇచ్చి నువ్వు ఇటువైపుకి వెళితే నీ లైఫ్కి మంచిది, ఇటువైపుకి వెళితే పోతావు. సేమ్ ఎగ్జాంపుల్ బైబిల్ అదే. నువ్వు పండెందుకు తినకూడదంటే తింటే పోతావు. నేను ఎందుకు తినకూడదంటే తినకపోతేనే బతుకుతావు. తింటే ఏమవుతావు? పోతావు. ఇది మోరల్. ఇది ఎందుకు దేవుడు తినొద్దు అన్నాడు? దేవుడి భవిష్యత్తు జ్ఞానములు ఎరిగిన వాడు కనుక ఆయన చెప్పినది ఏంటంటే, నీ లైఫ్కి ఏది మంచిదో, ఏది విలువైనదో, ఏది నీ జీవితానికి సరి అయిన మార్గమైనదో పుట్టించిన నాకు తెలుసు కనుక నేను చెబుతున్నాను, నువ్వెట్లానే బతకాలి. ఇది నా చిత్తం. నీ చిత్తంలో నాకు ఫ్రీడమ్ లేదంటే, ఫ్రీడమ్ కన్నా గొప్ప పదం ఏంటో చెప్పనా, నీకు సెక్యూరిటీ ఉంది. ఆ సెక్యూరిటీలో నీకు ఫ్రీడమ్ ఉంది. నీ లైఫ్కి ఆయన చల్లని రెక్కల చాటున చెప్పండి నీకు ఒక నివాస స్థలం ఉంది. మనకి ఇది అర్థం అవ్వక మనకి ఎలా ఉండాలి చెప్పినా, మనకు ఫ్రీడమ్ అనగానే ఎలాగ చెప్పినా, అలా మన ఇంట్లోకి వచ్చిన వెంటనే అలా మేకునున్న సొక్క ఇలా తీసేసుకుని వేసేసుకుని వెళ్ళిపోతున్నప్పుడు మన ఇంట్లో ఎక్కడికరా అని అడగకూడదు. అలా అడిగితే మనకు ఫ్రీడమ్ పోయినట్టు. అలా అడగకూడదు. మనం అలా సొక్కేసుకుని అలా వెళ్ళిపోయి తపాలమని ఎవడని గుద్దేసి ఇలా పై సొక్క అంతా చిరిగిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తాం సీరియస్గా. అప్పుడు అడగాలన్నమాట మనల్ని. అప్పుడు అడిగిన తర్వాత సిరిగిపోయిన తర్వాత అప్పుడు అడుగుతారు, ఎక్కడికి వెళ్ళావురా అంటే, ఎక్కడికి వెళ్ళానులే అంట. అదే అడిగేది నువ్వు చొక్కా తెగిలించుకున్నప్పుడు అడిగితే నీకు ఆ ప్రమాదం జరిగే ఆస్కారం ఉందా? ఎందుకంటే వాళ్ళు చెప్తారు, అక్కడికి వెళ్ళకు, అది మంచిది కాదు. ఆ బండెక్కకు, అది మంచిది కాదు. ఆ రోడ్డుకి వెళ్ళకు, మంచిది కాదు. కానీ మనం ఫ్రీడమ్ అనగానే ఏమనుకుంటాం చెప్పినా, మనల్ని ఎవరు ఏమీ అడగకూడదు. ఇగో ఫ్రీడమ్ అనుకుంటే ఎవడ చెప్పాడు ఇగో ఫ్రీడమ్ అని? మన పైన ఒక మోరల్ ఉండాలి, మన పైన ఒక కమాండ్ ఉండాలి, మనల్ని అడిగే వాళ్ళు ఉండాలి, మనకి జవాబుదారితనం ఉండాలి, మన దగ్గర ఆన్సర్ అడిగే వాళ్ళు ఉండాలి. ఇలా ఉన్నప్పుడే మనకి చెప్పండి ఫ్రీడమ్ అని చెప్పి మన భారతదేశానికి రాజ్యాంగం లేదా చెప్పండి? ఉందా లేదా? ఫ్రీడమ్ అన్న తర్వాత రాజ్యాంగం లేదు, ఆర్టికల్స్ లేవు, సెక్షన్స్ లేవు, ఏమీ లేవు. మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి అని చెప్పిందా? ఫ్రీడమ్ అంటే ఏంటి చెప్పినా, దీనికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఫ్రీడమ్ అంటే తెలుసు, ఆర్టికల్ ఉంటుంది. ఫ్రీడమ్ అంటే సెక్షన్స్ ఉంటాయి. ఫ్రీడమ్ అంటే ఎథిక్స్ ఉంటాయి. వీటికి కట్టుబడినప్పుడే చెప్పండి నీకు భారతదేశానికి స్వతంత్రం. ఇస్తానన్న స్వతంత్రం
కొన్ని నెలలు వ్యవధి దాటుతున్నంత వరకు ఎందుకు బ్రిటిష్ వారు స్వతంత్రాన్ని మన దేశానికి ఇవ్వలేదంటే వారు చెప్పిన కాజ్ ఏంటో చెప్పినా, ముందు రాజ్యాంగం రాసుకుంటే అప్పుడు ఇస్తామన్నారు. అంటే రాజ్యాంగానికి అంటే కమాండ్స్కి, నిబంధనలకి లేదా ఆజ్ఞలకి, స్వతంత్రానికి సంబంధం ఉందంటే బ్రిటిష్ వాడు ఉందన్నాడు. నీకు అర్థమైందో లేదో? అది ఉంటేనే మీకు ఫ్రీడమ్, అది ఉంటేనే మీకు ఒక జీవన విధానం, అది ఉంటేనే మిమ్మల్ని మీరు పాలించుకోగలరు. ముందు రాసుకున్నప్పుడు అన్నారు. అప్పుడు వచ్చింది, ఎప్పుడు చెప్పండి, గణతంత్రం అప్పుడు వచ్చింది మనకి 26. ఎప్పుడు? ఆగస్టు పోయి ఈ నెలలన్నీ రాసుకుంటే అప్పుడు మనకు వచ్చింది. చెప్పండి, జాగ్రత్తగా ఏం ఉండాలో, ఏం తీసేయాలో. మరలా ఎవరైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆ 7 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి డిస్కషన్ చేసి, లార్డ్స్ ఎవరైతే ప్రభువులు ఉన్నారో, ఇది మంచిది మా దేశానికి, మా కల్చర్కి, మా సనాతన ధర్మాలకి ఇవి ఉండాలని కొన్ని ఫైట్ చేసి ఎట్టిన తర్వాత వెళ్తున్నారు అబ్బాయిలు అన్నారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. మోరల్కి నిలువెత్తు సాక్ష్యం ఏంటి చెప్పిన? కమాండ్స్ ఉండాలి, కమాండ్స్. ఆ కమాండ్స్ ఈ లోకంలో ఉన్నవి సరిపోతాయో లేదో నాకు తెలియదు, కానీ ఒక విషయం నేను చెప్తాను. క్రైస్తవుడికి మాత్రం రైట్ కమాండ్స్ ఏమైనా ఉన్నాయంటే చెప్పండి, క్రిస్టియన్ కమాండ్స్. అవి మనం ఫాలో అవ్వాలి. అందుకే చదువుదాం మరలా ఒకసారి, చదువు త్వరగా వెళ్ళిపోతాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమం, అనుకూలము, మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది అనుసరించాలో, ఏది సంపూర్ణమో మీకు తెలియాలంటే వీటన్నిటిలో తెలియాల్సిన లింక్ ఒకటి ఉంది, దేవుని చిత్తం తెలియాలి. దేవుని చిత్తం తెలియకపోతే ఏది ఉత్తమమో మనం ఎప్పటికీ చెప్పండి తెలియదు, ఏది అనుసరించాలో మనకి ఎప్పటికీ తెలియదు. అందుకే బైబిల్ చెప్తుంది, బైబిల్ మనకు నిజమైన స్వేచ్ఛను కలగజేస్తుందట. బైబిల్ మోరల్స్, రూల్స్ మనకు నేర్పిస్తుందట. ఎక్కడుందో తెలుసా? చూద్దాం వచ్చినాన్ని, ద్వితీయోపదేశకాండం ముగించుకుందాం. వచ్చేవారం ఇంకా ఆలోచిద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి ఈ జనుల దృష్టికి అదే మీకు జ్ఞానం. మరలా చదువుతాం. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూసి నిత్యముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనమని చెప్పండి చెప్పుకొందురు. అక్కడ ఎన్ని మాటలు రాశాడో చూడండి, మీకు ఎలా అర్థమవుతుందో. కానీ ఈ కట్టడలను గైకొనొచ్చు, వాటిని అనుసరించచ్చు, వాటిని వింటూ వాటిని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే జ్ఞానమును అనుసరించి నడుస్తారో వారు వివేకం గలవారు, చెప్పండి జ్ఞానము గలవారని చూస్తున్న జనం అంటారట. అరే మీకు ఇంత రైట్ మోడల్స్ మీకు ఎలా వచ్చాయరా అని సొసైటీ అడుగుతుందట. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి తెలిసే ఆన్సర్ ఏంటి చెప్పినా, వాళ్ళ దేవుడు అట్లా అంటోడ్రా అని చెప్పుకుంటారట. మీకు అర్థమైందో లేదు? వీళ్ళు ఎలా చేయగలుగుతున్నారా ఇంత మంచిగా? అరే వీడికి ఇది చేస్తే ఇది మంచిది అన్న ఈ తూకం లేదా ఈ కొలత వీడికి ఎలా తెలిసిందిరా అన్నప్పుడు సొసైటీకి ఆన్సర్ ఏంటో చెప్పినా, వాళ్ళ దేవుడు పెట్టిన రూల్స్ అలా ఉంటాయిరా అని చెప్పుకోవాలట. ఇంకా మీకు బాగా అర్థం కావాలి అంటే, ఇశ్రాయేలీలు ఎవరైనా అటుగా పోతున్నప్పుడు, ఇశ్రాయేలీలు ఎవరైనా వారి జనాల సామాన్య జనులు వారిని చూస్తున్నప్పుడు, ముసలోడు ఎవడైనా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, ఇశ్రాయేలీలు అన్యులు అటుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ ముసలివాడు అక్కడ పడిపోయిన తర్వాత ఆ ముసలాయన ఒక వ్యక్తి అలా లేపుకుని మాట్లాడుతూ, జాగ్రత్తగా రండి, కంగారు పడకుండా నేను నీళ్ళు ఇచ్చి జాగ్రత్తగా తీసుకొస్తే సొసైటీలు అనుకోలట, ఎవడరా ముసలోడిని అంత జాగ్రత్తగా తీసుకొస్తున్నాడు అన్నప్పుడు సొసైటీ అనుకోలట, ఆడ ఖచ్చితంగా ఇశ్రాయేలీయుడే అయ్యి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ తప్ప ఈ పనులు ఎవరు చేయరు. ఎందుకంటే వాళ్ళ మోరల్స్
అలాంటివి, వారి రూల్స్ అలాంటివి. ఎందుకంటే ఆ బైబిల్ చెప్తుంది వృద్ధులను గౌరవించమంది, పెద్దవారిని గౌరవించమంది, దిక్కులేని వారిని ఆదరించమంది. ఎవడు చేయగలుగుతున్నారంటే అది వాళ్ళ మాత్రమే చేయగలరు. ఎవరో ఒక ఆయన మంచి మాట చెప్పాడండి. ఒక పాస్టర్ గారు బస్సులో వెళ్తున్నారట. నిజంగా దైవజనం చెప్తున్నా నాకు చాలా ఏడుపు వచ్చింది. ఆయన బస్సులో వెళుతున్నప్పుడు పెద్ద ఆవిడ, వయసు చాలా పెద్ద వయసు ఆవిడ, అందరూ ఇలాగే ఫుల్ అయిపోయి కూర్చున్నారు. అందరూ ఫుల్గా కూర్చున్నప్పుడు పెద్ద ఆవిడ ఎక్కినప్పుడు ఎవరు లేవలేదట. ఆమె వచ్చిన వెంటనే ఒక ఆయన ఇలా లేచిపోయి కూర్చొని, పెద్దమ్మ కూర్చోండి అమ్మ తల్లి సమ్మాళ్ళు అని చెప్పి ఆయన లెగిసిపోయి అలా ఈ ఉంటాయిగా ఈ రాడ్స్, ఆ రాడ్ ఇలా పట్టుకుని ఆయన ఉన్నప్పుడు ఆ పైనుంచి ఈ దైవజనులకి సిలువు గుర్తులు బ్యాగులు ఉంటాయి చూసారా చేతులకి, అది ఇలా ఏలాడుతున్నప్పుడు ఆ పెద్దమ్మ అందట, వీళ్ళు ఎవ్వరూ సీటు ఎందుకు ఇవ్వలేదో నువ్వు ఒక్కడవే సీటు ఎందుకు ఇచ్చావో నీ చేతునున్న దాన్ని చూస్తే నాకు అర్థమైంది అన్నదట. అంటే ఏమర్థమైంది ఆవిడకి? మీకున్న మోరల్స్ వీళ్ళెవ్వరికి ఉండవని అర్థమైంది. మీకున్న ఆ విలువలు, ప్రేమ, నైబర్ని ప్రేమించాలి, గౌరవించాలి, వ్యక్తిని వ్యక్తిగా గౌరవించాలన్న ఈ విలువలు మీ విశ్వాసంలో తప్ప ఇంకెక్కడా ఉండవు. అందుకే నువ్వెందుకు సీటు ఇచ్చో మిగిలిన వారు ఎందుకు ఇవ్వలేదంటే నీ దేవుణ్ణి బట్టి నాకు సీట్ ఇచ్చావు అంతే. క్రిస్టియన్ ఎథిక్స్, బైబిల్ ఎథిక్స్ నీకు నాకు ఏం చెబుతాయంటే ఒకే ఒక్క మాట చెబుతాయి. ఇదిగో సొసైటీలో మనం ఎలా బతకాలో మనకు నేర్పించడమే కాదు, సొసైటీ ఆశ్చర్యపోతుంది. ఎంత మంచిగా మీరు ఎలా బతకగలుగుతున్నారంటే వాళ్ళకి తెలిసే ఆన్సర్ ఏంటి చెప్పనా? వాళ్ళ బైబుల్ దేవుడు చెప్పండి అలాంటోడ్రా అని చెప్పుకోవాలంట. అప్పుడు నిజంగా దేశానికి గౌరవం, అప్పుడు నిజముగా మన ఊరికి గౌరవం, అప్పుడు నిజముగా మన చుట్టూ ఉన్న ప్రజలకి గౌరవం. మనం ఈ విలువలు ఎప్పుడైతే పాటిస్తున్నామో, ఈ కట్టడలను అనుసరించి వాటిని గూర్చి దృష్టి పెట్టి ఎప్పుడైతే మనం నడుచుకుంటామో ఈ లోకం అంటదట, మీరు జ్ఞాన వివేకం గల చెప్పండి జనులు రా అంటదట. మనల్ని అలా అంటున్నారా? రేపు ఫ్రీడమ్ డే కదరా, నాకు 2 టికెట్లు తీసే అంటున్నామ్మా. జ్ఞానం అంటారు దాన్ని చెప్పండి. రేపు మనం ఏమంటాం చెప్పండి? మన మోరల్స్ కనబడతాయి. రేపు అందరూ ఎగిరితే మనం కూడా ఎగరడం. ఈ రేపుడు రోజు కూడా అప్పుడే జెండా ముందు నిలబడి ఇండియా ఇస్ మై మదర్ కంట్రీ అని చెప్పి అందరూ ఆల్ ఓవర్ పీపుల్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి అలా బైకేసి పక్క సొందరికి వచ్చి ఓయ్ అన్నామనుకో, నేను మోరల్ అనరు చెప్పండి. ఏమంటారు చెప్పండి? చీ అంటారు. నీకు అక్కడ రూల్స్ పాటించకపోయినా నువ్వు క్రిస్టియన్ కల్చర్లో ఉన్న బిడ్డగానైనా నీ మోరల్స్ నువ్వు కాపాడినప్పుడు చెప్పండి ఆ జెండాకి గౌరవం, దేశానికి గౌరవం, నీ స్నేహితులకి నువ్వు గౌరవం అంటారు. అప్పుడు మరి మేము అందరం కామెంట్ చేస్తున్నాం, నీకెందుకు కామెంట్ చేయాలనిపించట్లేదురా అంటే నా బైబిల్ నాకు అలా చెప్పలేదురా. నీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నవారే కాదురా, నాకు వరల్డ్లో ఉన్న పాకిస్తాన్లో ఉన్నవాడు కూడా చెప్పండి మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ఆ శత్రువును కూడా ప్రేమించాలన్న ఆ వ్యూ చెప్పండి మనకు బైబిల్ మాత్రమే నేర్పించగలదు. మీరు మనకు తిరిగేసి అడుగుతారు, అయితే చచ్చిపోతారు వాళ్ళ చేతుల్లో అంటే ఒకరిని బతికించడానికి చెప్పండి చచ్చిపోయేంత రూల్స్ నేర్పిస్తుంది ఏది? క్రైస్తవ్యం. ఇంకా చెబుతున్నాడు, ఆ మాట చదివి త్వరగా ముగించుకుందాం. ఆ ఇమేజ్ అయ్యి తమ్ముడు, ఈ కట్టడలన్నిటినీ అదే మీకు వివేకము, వారు చూసి నిశ్చయముగా గొప్ప జనం, జ్ఞాన వివేచము గల జనమని చెప్పుకొందురు. చూసారా ఏమని చెప్పుకోలేడు సొసైటీ? నిత్యముగా వీరు తీసుకునే నిర్ణయాలు, వీరి ఆలోచనలు, వీరి నడవడిక నిత్యముగా గొప్పవి, వీరి జ్ఞాన వివేకం గల మనుషులని సొసైటీ చెప్పుకోలట. అలా చెప్పుకుందాం మన ఇండియా అంటే చెప్పండి చెప్పుకుంది. చూస్తారా ఒకసారి ఫ్రీడమ్ డే గనక గుర్తు చేయాలి. ఇది చూడండి ఒకసారి, కలకత్తా అవర్ కోల్కత్తా ఒకరోజు ఒక విషయం జరుగుతుంది. మన సనాతన ధర్మాలలో, మన సనాతన మోరల్స్, ఎథిక్స్ అని చెప్పుకుంటున్న వాటిలో ఆ రోజు జరుగుతున్న
విషయం మీరు కల్లారా చూడండి. దాని పేరేంటి? సతీ సహగమనం. భర్త చనిపోయిన వెంటనే భార్య బతుకుండగానే, చెప్పండి, సనాతన ధర్మవాదులు ఎవరైతే ఉన్నారో, మన గురువులు, మన మూల గురువులు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి చేసే పని ఏంటంటే, ఇదిగో ఒక భార్య బతుకుండగానే, చెప్పండి, ఒక భార్య బతుకుండగానే, చెప్పండి, ఒక భార్య బతుకుండగానే చనిపోయిన భర్త చితిమంటల మీద ఆ తల్లిని కూర్చోబెట్టి అందరూ దగ్గరుండి కాల్చేస్తున్నారు. అమ్మాయి ఇలా అరిచిందనుకోండి, నన్ను ఎందుకు చంపుతున్నారు, నేను బతుకుండగా నన్ను ఎందుకు చంపుతున్నారు, నా భర్త చనిపోతే నన్నెందుకు చంపేస్తున్నారని అడిగితే ఆమెకు చెప్పే మాట ఏంటి చెప్పనా? ఇది మన మోరల్, ఇది మన సాంప్రదాయం, ఇది మన సనాతన ధర్మం, ఇది మన ఎథిక్స్, ఇది నువ్వు ఫాలో అవ్వాలి. ఇది కనుక నువ్వు ఫాలో అవ్వకపోతే మన చట్టాన్ని, మన నైతికతని నువ్వు ధిక్కరించిన దాని అవుతావు. అందుకే నీ భర్తతో పాటు నువ్వు చనిపోవడం అది నీ మోరల్ అని చెప్పండి, కాల్చి చంపేశారు. ఇలా దశాబ్దాలు శతాబ్దాల కాలం మన దేశంలో అనేక మంది తల్లులు, చెప్పండి, భర్తతో పాటు సితి మంటల మీద బూడిదైపోయారు. ఒకరోజు ఒక క్రిస్టియన్ ఇండియాకి వచ్చాడు, విలియం కేరీ. వచ్చిన వెంటనే చూసిన వెంటనే ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, భర్త చనిపోతే భార్య చనిపోవాలన్న ఈ మోరల్ ఏంటి, ఈ రూల్ ఏంటి, ఈ విచిత్రమైన విడ్డూరమైన ఈ చర్య ఏంటి? కంగారు పడ్డాడు, జనాల్ని పోగేశాడు, బ్రిటిష్ ప్రభుల నోటీస్కి తీసుకెళ్ళాడు. ఇది తప్పుడు విధానం, ఒక మనిషి చనిపోతూ ఇంకొక మనిషిని చంపేయడం అనేది ఇది తప్పుడు విధానం అని అధికారుల్ని తీసుకొచ్చి ఆ అమ్మాయిని కాపాడడానికి విలియం కేరీ చేసిన ఫైట్ అంతా ఇంత కాదు. ఆ ఫైట్ చేసిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చిన వెంటనే ఆ అమ్మాయి లేచి నిలబడిన తర్వాత ఇలా అందట, ఏమని చెప్పినా, మీకు వందనాలు అనే పదం కాదు, మీకు దండాలండి అందట. తెలుగులో అర్థం అవడానికి చెప్తున్నా, చేతులెత్తి దండం పెట్టి, నా పెద్దలు, నా తల్లిదండ్రులు ఎవ్వరూ నన్ను కాపాడకపోయినా నాకు ఒక ఆలోచన ఉంది, నాకు ఒక జీవితం ఉంది, నేను బతకడానికి నాకు బతుకుంది, నాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉందని గుర్తించిన మహానుభావుడి, నువ్వు లేకపోతే నాకు జీవితం లేదని ఆయన పాదాలు పట్టుకోవడానికి అనేక మంది తల్లులు కన్నీరు కార్చారట. ఆ రోజు సొసైటీ ఎంత ఆశ్చర్యపోయిన మాట ఏంటంటే, విలియం కేరీ పెద్దలను ప్రేరేపించి అనేక గురువులకు బుద్ధొచ్చేలా ఒక గవర్నమెంట్ జీవో జారీ చేశాడు. దానికి వెనకుండి సపోర్ట్ చేసి తెర మీద పేరు రాయించుకోవడానికి, తెర మీద మన గుర్తుండిపోయిన పేరు ఎవరు చెప్పినా, రాజా రామ్మోహన్ రాయ్. ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? చెప్పండి, విలియం కేరీ. విలియం కేరీని వెనక్కి తోసేశారు, రాజా రామ్మోహన్ రాయ్ని తెర మీదకి తీసుకొచ్చారు. కానీ రాజా రామ్మోహన్ రాయ్ పెద్ద ఆయన చెప్పుకున్న మాట ఏంటి చెప్పినా, నా బెస్ట్ ఫ్రెండ్ విలియం కేరీ అని చెప్పాడు. విలియం కేరీ వేసిన పునాది, ఆ మోరల్ని బట్టి రాజా రామ్మోహన్ రాయ్ లాంటి పెద్దోళ్ళందరూ అన్న మాట ఏంటి చెప్పినా, నీకింత జ్ఞాన వివేకం, ఒక మనిషి స్వేచ్ఛను భగ్నం చేయడం, రైట్ రిలీజన్ అనిపించుకోదన్న ఈ థాట్ నీకు ఎలా వచ్చిందని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ వివేక జ్ఞానం నీకు ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయారు. ఇలాంటి లోతైన ఆలోచన నీకు ఎలా వచ్చిందన్నప్పుడు వాళ్ళకి అర్థమైన విషయం ఏంటి చెప్పినా, ఆయన చదువుతున్న బైబుల్ని బట్టి వచ్చిందని ముక్కు మీద వేలేసుకున్నారు. ఇప్పటికీ ఆశ్చర్యపోయే సంగతి అని చెప్పిన, విలియం కేరీ జ్ఞాన వివేకం కలిగిన పేరు పని చేశాడని ఇప్పటికీ దేశం ఒప్పుకుంటుందని గుర్తని చెప్పిన, ఆ రోజు ప్రవేశపెట్టిన జీవం ఈరోజు కొట్టేమనండి, నీకు అర్థమైతే ధన్యత. ఆ రోజు ప్రవేశపెట్టిన జీవో ఇప్పుడొద్దు మన సనాతన ధర్మవాదులు వాగుతున్నారుగా, మన సనాతన ధర్మవాదులు అప్పుడు విలియం కేరీ ప్రవేశపెట్టిన ఆ జీవోని మేము ఇప్పుడు కొట్టేమనండి, చెదగొట్టి పడతారు ఒక్కొక్కడిని. అంటే సొసైటీకి అర్థమైన విషయం ఏంటి చెప్పినా, ఈ మోరల కన్నా ఈ దిక్కుమాలిన మోరలు మాకు వద్దన్నారు. దాన్ని జీవో చేశారు, కమాండ్ చేశారు. ఇంకొకడు ఎవడైనా ఈ పిచ్చి పని మతం పేరుతో చేశారో తుక్కు రేగ్గొట్టేస్తామని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది. నేను అడుగుతున్నాను, ఇంత ఫ్రీడమ్ వాయిస్ రావడానికి నాంది పలికింది ఎవరంటే విలియం కేరీ. విలియం కేరీకి మోరల్ ఎలా తెలుసు?
దేవుడు చెప్పిన మోరల్ని బట్టి తెలుసు. ఆయనకి తెలిసిందేంటి చెప్పిన, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అందరూ దేవుని స్వరూపమందు చేయబడిన వారు. నరులు దేవుని స్వరూపమందు చేయబడిన వారు గనక ఒక సాటి మనిషి మరొక మనిషిని బతుకుండగా చితి ఎక్కించడం, ఇది దైవిక చట్ట ప్రకారం సృష్టికి విరుద్ధమైన చర్య అని విలియం కేరీ ఫైట్ చేశాడు. కానీ క్రైస్తవుడనో ఏమనో తెలియదు, కానీ విలియం కేరీని పక్కకి తోసేశారు. కానీ విషయం ఏంటి చెప్పిన, మన విలియం కేరీ కనబడకపోవచ్చు, ఆయన పెట్టిన మోరల్ ఇంకా పాటించక తప్పదు. అది బైబిల్ ఎథిక్స్. బైబిల్ ఎందుకు ఎథిక్స్ని ఫాలో అవ్వమని మన మీద ప్రెజర్ చేస్తుందంటే, బట్ట ఎలా వేసుకోవాలో, ఏ ఫుడ్ తినాలో, ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా బతకాలో, గొడవలకి సమాధానం ఏంటో ప్రతి దానికి నాకు మోరల్ నేర్పించేది ఏదన్నా ఉంది అంటే ఒకే ఒక్కటి చెప్పండి, క్రిస్టియన్ ఎథిక్స్ ఆర్ బైబిల్ ఎథిక్స్. అందుకు పౌలు అంటున్నాడు, ఈ లోక మర్యాదని చెప్పండి అనుసరింపక, ఈ లోక మర్యాదను అనుసరింపక చెప్పండి, ఉత్తమమును అనుకూలమైన, చదవండి, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు, మీ మనస్సు మారి నూతనమగునట్లు రూపాంతరం పొందుడి. మీకు ఎప్పుడో ఇక్కడే చెప్పిన మాట, మన మనసు ఎందుకు మనకి రైట్ మోడల్ నేర్పించదంటే చెప్పాలి, మనం పతనమైపోయినా చెప్పండి మనుషులం కనుక, మనం పతనమైపోయిన మనుషులం కనుక, పతనమైపోయిన మనుషుల్లో ఏ మోరల్ తీసినది ఎలా ఉంటుంది, పతనమైపోయి ఉంటుంది. అంతకు మించి ఆన్సర్ లేదు ఇక్కడ. మనం పతనమైపోయి పాడైపోయి మన హృదయమంతా ఘోరమైన వ్యాధి కలిది కనుక, ఈ హృదయము మన మనస్సు మన అంతరంగం చెడిపోయి పతనమైన దాని నుంచి ఇది మోడల్ అని తీస్తే అది రైట్ మోడల్ అవుతుందా? అది పతనం అవుతుంది. పతనమైన దాని నుండి పతనమైనవే వస్తాయి తప్ప మంచివి రాదు. ముళ్ళ చెట్టు ముళ్ళకాయలనే కాస్తాయి, అంతేనా? ముళ్ళ చెట్టుకి యాపిల్ పండు రాదు. వచ్చిందనంటే పొద్దున్నే జాయిన్ చేసేయడమే, నేను రాదు. చెడిపోయిన మనుషుల నుండి మంచిది ఏది రాదు. మరి ఎలా వస్తుంది? ఇది మంచి ఇది చెడు అని మరి విలియం కేరీ ఎలా చెప్పగలిగాడు? పౌలు గారు అన్న మాట ఏంటి చెప్తున్నా, మనస్సు మారి అన్నట్టు. ఏంటట? మనస్సు మారి. నాకు రైట్ మోడల్స్ ఎప్పుడు వస్తాయంటే నా మనస్సు మారాలి. నా మనస్సు ఎప్పుడు మారుతుందంటే దేవుని చిత్తమేంటో తెలిసినప్పుడు. దేవుని చిత్తమేంటో నాకు తెలిస్తే చెప్పండి నా మనస్సు మారుతుంది. నా మనస్సు మారితే ఏది ఉత్తమమో, ఏది సంపూర్ణమో, ఏది అనుకూలమో నా మనసు నాకు ఇది రైట్ అని చెప్పినప్పుడు, దాన్ని అనుసరించినప్పుడు చెప్పండి నా బతుకు ధన్యమైపోతుంది. ఇది పౌలు గారు చెప్తాను. ఆ ఒక్క వచనంలో ఎన్ని చెప్పాడంటే, ఇదిగో ఈ లోకంలో మర్యాదగా బతకడానికి ఏమీ లేదు. అందుకే ఈ ఫ్రీడమ్ డేస్లో లేదా ఈ ఫ్రీడమ్ డేని జ్ఞాపకం చేసుకోవడానికి ముందస్తుగా ఈ ఆదివారం మనం జ్ఞాపకం చేసుకున్నది దేశానికి గౌరవం ఎప్పుడంటే విలియం కేరీ లాంటి మోరల్స్ చెప్పండి మనం కట్టుబడి బతికినప్పుడు. మన దేశానికి మన స్వతంత్రంలో బతుకుతున్నామనడానికి గుర్తు ఏంటంటే ఎదుటివాడికి హాని ఇబ్బంది కలిగించకుండా దేవుని నీతి నియమానికి కట్టుబడి బతుకున్నాడు. అప్పుడు నిన్ను బట్టి ఊరు బాగుపడుతుంది, నిన్ను బట్టి దేశం గౌరవిస్తుంది, నిన్ను బట్టి దేశానికే గౌరవం వస్తుంది. ఇప్పుడు ఆ విలియం కేరీ చేసిన ప్రక్షాళన ఈరోజు చూడండి, అందరూ స్త్రీలు ఈరోజు బతుకున్నారు. లేకపోతే మనకు అమ్మమ్మలు లేకపోతే తెలుసా, విలియం కేరీ చేసిన జీవాన్ని బట్టి ఆడపిల్లలు చదువుకుంటున్నారు. ఆయనే ప్రవేశపెట్టింది. విలియం కేరీ గారు చేసిన దాన్ని బట్టి ఈరోజు పేటిఎం, ఫోన్పే, బ్యాంకు, ఎస్బీఐ, ఇంకేమైనా చెప్పండి, ఎస్బిహెచ్, ఐసిఐసి, ఏ బ్యాంకింగ్ అంటున్నావో ఈ బ్యాంకింగ్ సెక్టార్ రెక్కల కష్టాన్ని దాచుకోవాలన్న ఒక మోరల్కి ఒక బ్యాంకింగ్ వ్యవస్థ తెచ్చింది విలియం కేరీ. రైల్వే వ్యవస్థలో కీలక పాత్ర పోషించింది విలియం కేరీ. దేశానికి చదువు సంస్కారం అన్నీ నేర్పించింది
మన విలియం కేరీ. సంస్కృతి ఏదైతే సాంస్క్రిట్ ఉందో ఇది చదివి ఏవి బెస్ట్గా ఉన్నాయో చదువుకుండని ఇతర మత గ్రంథాలు కూడా ట్రాన్స్లేషన్లో ఈయన ముఖ్య పాత్ర పోషించి లైబ్రరీకి పెద్దపేటేసింది విలియం కేరీ. ఇన్ని జ్ఞాన వివేకములు ఈ మనిషికి ఎలా వచ్చాయని భారతదేశం అడిగితే ఈ ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం అంటది, నా కట్టడలు అనుసరించడం వల్ల, నా కట్టడలు అనుసరించి నడిస్తే ఈ లోకం ఈ దేశం మిమ్మల్ని అంటది, మీకు ఇంత జ్ఞానం ఎక్కడదరా అని. అప్పుడు మీరు చెప్పండి ఆ బైబిల్లోదిరా అని. నిన్ను చూసి చెప్పండి, యేసుప్రభు నమ్ముకో అని చెప్పకూడదు, చెప్పండి నిన్ను చూస్తేనే నమ్మేస్తారు. అలా బతుకుదాం, జీవిద్దాం, నిజమైన స్వేచ్ఛ జీవితానికి క్రైస్తవులుగా చెప్పండి, మన దేశానికి గౌరవం తెద్దాం. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 నెక్స్ట్ వీక్ బతుకుంటామండి. పార్ట్ 2 ఉంది కదా, మరి బతుకుంటాం. నెక్స్ట్ వీక్ దేవుని చిత్తమైతే మరింత లోతుల్లోనికి, మరింత విలువైన సంగతుల్లోనికి మనం ధ్యానంతో దేవుడు మిమ్మును మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన ఘనమైన సంగతులు ఎన్నో లోతైనవి తండ్రి. తర్కవాదాన్ని తండ్రి, లాజిక్స్ అని చెప్పుకుంటున్నవారు, సిచ్యువేషనల్ థింకింగ్స్ అని చెప్పుకున్నవారు తండ్రి, మా మనసుకు తోసినవి వ్యక్తిగత వికాసానికి చెందిన మాటలు మాట్లాడుకుంటూ తండ్రి, మీరు ఇచ్చిన హక్కులను కాలరాస్తూ తండ్రి, దేశం మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు తండ్రి, దేశానికి ఇంపైన సంగతులు మా పతనమైన మనసు నుంచి నేర్పించాలని ప్రయత్నం చేయడు. పతనమైన కార్యాలే తప్ప తండ్రి, గౌరవపదమైన కార్యాలు కాదు. ఎన్ని లోతైన మాటలు తండ్రి, ఏమాత్రం విలువ లేని మాతో తండ్రి, ఇన్ని సంగతులు గొప్పవి, వారం వారం నూతన సంగతులు మాతో మాట్లాడుతున్నారు. ఎందరికో ఈ సంగతులు అవసరం తండ్రి. ఈగోనే తండ్రి మోరల్స్ అనుకుని బతుకుతున్న కాలం తండ్రి, ఆజ్ఞనే స్వేచ్ఛ లేని తనం అనుకుని బతుకుతున్న కాలం తండ్రి. ఇది మంచి అని చెడు అని చెప్పడానికే ఇష్టపడని లోకంలో బతుకుతున్న కాలము సమయము తండ్రి. అలాంటి టైంలో ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమో మాకు తెలియాలని తండ్రి మీ కుమారుడు పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో తండ్రి నేరుగా మమ్మల్ని ప్రశ్నించాడు దేవా. దాన్ని పరీక్షించి మేము తెలుసుకోవాలి అంటే మా దగ్గర ఉండాల్సిన కొలత ఒకే ఒక్కటి, మీ చిత్తం, అదే దేవుని చిత్తం అన్న పదంతో మమ్మల్ని తాకాడు. మీరేంటో మాకు తెలిస్తే మీ కమాండ్స్ మాకు తెలుస్తాయి, మీ ఆజ్ఞలు మాకు తెలుస్తాయి. మీ ఆజ్ఞలేంటో మాకు తెలిస్తే ఏదో ఉత్తమమో ఏదో అనుకూలమో మాకు తెలుస్తుంది. మీరు మీ చిత్తమేంటో తెలిస్తే పతనమైన మా మనసు చచ్చి నూతన మనస్సును తండ్రి సంతరించుకుంటాం. తండ్రి, ఈ లోకంలో బతుకుతున్న మేము ఏది అనుసరించాలో తండ్రి మరిన్ని లోతుల్లో వచ్చేవారం కూడా మాతో మాట్లాడతారు.